జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, సనత్ నగర్ శాసనసభ్యులు, హైదరాబాద్ నగరానికే కాకుండా బడుగు బలైన వర్గాలకు పెద్దన్నగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీమతి సురభి వాణిదేవి గారు శాసన మండలి సభ్యురాలు, ఈ నియోజకవర్గం నుంచి మొన్నటి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి మాగంటి సునీత గారు, సోదరుడు సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారు, మాజీ కార్పొరేటర్ షఫీ గారు, ఇంకా వివిధ డివిజన్ల నుంచి వచ్చినటువంటి మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రత్యేకించి 2001 నుంచి ఉద్యమకాలం నుంచి కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క సమయాన్ని పార్టీకి కేటాయించి పనిచేసినటువంటి ఉద్యమకారులకు, మిగతా సోదరులందరికీ, సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మనందరికీ తెలుసు చాలా విషయాలు చెప్పారు. సమయం కూడా పావుదకు ఒకటి అవుతుంది, ఇంకొక అర్ధగంట అయితే ఆకలి మొదలవుతుంది. కాబట్టి వీలైన తొందరగా అందరం కూడా ముగిస్తాం. ఈ యొక్క సమావేశం పార్టీ అంతర్గత సమావేశం. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఎస్ఐఆర్ గురించి 4 విషయాలు తెలుసుకొని ఇక్కడికి పోవాలని చెప్పేసి. ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదుకు మన జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఆదేశం మేరకు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక సమావేశం మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. కాబట్టి నేరుగా నేను వేరే రాజకీయ ప్రసంగాలకు పోకుండా ఎస్ఐఆర్ గురించి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత పెద్దలు మిగతా వాళ్ళు మాట్లాడతారు. వాణిదేవి గారు ఉన్నారు, సునీత గారు ఉన్నారు, శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. కెన్ వి? ఒకసారి దయచేసి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ భారతదేశంలో ఎన్నికల సంఘం ద్వారా ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ అవుతుంది. 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ కావాలి. అయితే కరోనా తర్వాత ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే 2002 యొక్క ఓటర్ లిస్ట్ను మేము బేస్గా తీసుకొని ఈ ఎస్ఐఆర్ చేస్తున్నామని చెప్తున్నారు. దీన్ని రకరకాల అపోహలు మన అందరి మధ్యలో ఉన్నాయి. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేశారని, అస్సాంలో 40 లక్షల ఓట్లు తీసేశారని, భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ అధికారంలోకి రావాలనుకుంటుందో, ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు లేని ఓట్లు తీసేస్తారని, ప్రత్యేకించి కొన్ని వర్గాల్ని టార్గెట్ చేసి మరి తీసేస్తారనే ఒక అపోహ కొంతమేరకు నిజం కూడా చాలా చోట్ల ఉంది. అపోహలు, ఆరోపణలు ఎట్లున్నా కానీ ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక హక్కు ఓటు, బాధ్యత కూడా ఓటు కాపాడుకోవాలి. అయితే రాజకీయ పార్టీ సభ్యులుగా మనందరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే అర్హులైనటువంటి ప్రతి ఓటర్ యొక్క నమోదు ఆ లిస్టులో ఉండాలి. కాబట్టి ఇప్పటికే పార్టీ వైపు నుంచి అన్ని బూత్లకి బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం ఇచ్చాం. మీరందరూ కూడా, నేను పార్టీ తరఫున అన్నగారున్నారు వారి తరఫున అభినందిస్తూ ఉన్నాను. బ్రహ్మాండంగా ఇప్పటికే అన్ని బూత్లలో సోదరిమణులు కానీ మిగతా కార్యకర్తలందరూ, ఉద్యమకారులు అందరూ కూడా వచ్చిన బిఎల్ఓలని తట్టి మరి మీరందరూ తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా కనబడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కనబడుతూ ఉన్నారు, వేరే వాళ్ళు చాలా తక్కువ కనబడుతూ ఉన్నారు. దీన్ని బట్టే మన పార్టీకి ఈ యొక్క కార్యక్రమం పట్ల ఎంత మేరకు అవగాహన ఉంది, కమిట్మెంట్ ఉందనే విషయాన్ని మనం తెలియజెప్తా ఉన్నాం. దీంట్లో పెద్ద ఏం లేదు. కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు, ఉన్న ఓట్లు పోనీయకండి, ఓటు లేని వాళ్లకు నమోదు చేయించండి, దొంగ ఓట్లు ఏమన్నా ఉంటే 2-3 చోట్ల ఉంటే ఆటోమేటిక్గా అవి పోతాయి, దాని గురించి మనం ఎక్కువ తక్కువ పంచాయతీ పెట్టుకోవద్దు. ప్రాథమికంగా మన బూత్లో, మన బస్తీలో, మన కాలనీలో, మన ఇంటి చుట్టుపక్కల మన వాళ్ళవి ఓట్లు పోకుండా చూసుకోవాలి. ఇది లక్ష్యం. ఇది ప్రభుత్వం పనిచేస్తుంది, దానికి వెనుక వాచ్ గార్డ్గా మనం ఉండాలి. కాబట్టి మన వాళ్ళు ఏం రాశారు, మీ ఓటు మీ హక్కు, మన ఓటు మన హక్కు. సింపుల్. నెక్స్ట్, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు ఇప్పటికే తెలుసు, చాలాసార్లు పత్రికల్లో వస్తూ ఉంది, సమావేశాలు చెప్తా ఉన్నారు.
శ్రీనివాస్ యాదవ్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అనేక సమావేశాల్లో ఈ విషయాలని చెప్పారు. ఇది ఎస్ఐఆర్ ఎన్నికల సంఘం ఓటర్ జాబితాలను సరిదిద్ది అర్హులైన ఓటర్లను చేర్చడం, అనర్హులను తొలగించడం, మార్పులు చేయడం ద్వారా తాజా ఓటర్ల జాబితా తయారు చేస్తుంది. కొత్త ఓటర్ జాబితా వస్తుంది, ఇప్పటిదాకా ఉన్నదంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ కీలక తేదీలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మ్యాపింగ్ గురించి నేను చెప్తా, కానీ కీలకమైనటువంటి తేదీలు ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. 25 జూన్ 2026 అంటే పోయిన నెల 25వ తారీఖు నుంచి 24 జూన్ వరకు బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి బిఎల్ఓస్ ప్రతి ఇంటికి వస్తారు. మన బిఎల్ఏ కూడా వెళ్తారు. వెళ్ళి ఇంటింటి సందర్శన చేసి వాళ్ళు ఏమిస్తున్నారు, మనం ఏమిస్తున్నాం, వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తూ ఉన్నాం. అవును కదా, ఆ ఫామ్ ఇస్తాము. ఈ నెల మధ్యలో 24 జూలై అందరూ గుర్తుపెట్టుకోవాలి. 24 జూలై 24 జూలై లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫామ్స్. వాళ్ళు ఇవ్వాలి, మళ్ళీ సబ్మిట్ చేయగలగాలి. ఈ ప్రక్రియలో మనందరం చాలా యాక్టివ్గా ఉండి ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరే విధంగా, వాళ్ళు నింపే విధంగా, సరిదిద్దే విధంగా చూసుకోవాలి. ఇది అయిన తర్వాత 24వ తారీఖు రోజున బూత్ రేషనలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ లేదు కానీ ప్రతి 1200 దాటకుండా ఒక బూత్ ఉంటుంది. ఆ రేషనలైజేషన్ జరుగుతుంది. అది మనకు సంబంధం లేని విషయం, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్గా లిస్ట్ ఇస్తారు. కానీ 31 జూలైకి ముసాయిదా జాబితా, అంటే ఇది ఫైనల్ జాబితా కాదు, డ్రాఫ్ట్ అంటారు. అంటే ముందు మనం అందరు ఇచ్చినటువంటి ఫామ్స్ ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఓటర్ లిస్ట్ ఒకటి ప్రచురిస్తారు. దాన్ని ముసాయిదా అంటారు. ఏదైనా ఫైనలైజ్ చేసే ముందు ముసాయిదా ఇస్తుంది ప్రభుత్వం. ముసాయిదా అంటే దాన్ని ప్రీ టెక్స్ట్ అనమాట. 31 జూలై నుంచి 30 ఆగస్టు వరకు ఒక నెల పాటు ఈ ఇచ్చిన ముసాయిదాలో మనందరికీ అది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది, అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. మనం కూడా వీలైతే లిస్టులు తీసుకుంటాం. దాంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే 31 జూలై నుంచి 30 ఆగస్టు వరకు అభ్యంతరాలు మనం ఇవ్వచ్చు. నేను దయచేసి అందరు కార్యకర్తలు, నాయకులు, సోదరులు, ఇక్కడ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకు కూడా మీరు పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మన పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, మన కార్యక్రమం. కాబట్టి అభ్యంతరాలు, పలానా దినేష్ చౌదరి గారు ఓటు లేదనుకోండి, మీ దృష్టికి వస్తే వెంబడే ఆ అభ్యంతరాలు సమర్పించడం. ఇంకేదన్నా కొన్నిసార్లు గుండుగుట్టగా పోతాయి, ఓ ప్రాంతాన్ని మొత్తంగానే ఖతం చేసి పడేస్తారు. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. మనందరం కూడా ఇంతకుముందు దినేష్ చెప్పినట్లు సమైక్యంగా ప్రతి దగ్గర మీరు పరస్పరం సహకరించుకొని, మీ దృష్టికి సపోజ్ ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు, బోరబండ్లో ఓ ప్రాంతంలో వారు ఉన్నారు, మరో ప్రాంతంలో సమస్య వారి దృష్టికి వస్తే వారు చూసుకుంటారు కదా అని చెప్పేసి మీరు ఆగనక్కర్లే, మీరు వాళ్ళకి చెప్పాలి. లేకపోతే అమ్మాజీ గారు ఉన్నారు, లేకపోతే మిగతా, నేను జస్ట్ పేర్లు కొంతమంది తెలుసు, ఎవరెవరైతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వేరే సమస్యలు వచ్చినా మీరు తెలియజేసుకోవాలా. కమ్యూనికేషన్, మనం మాట్లాడుకోవడం, సమస్యలు చర్చించడం, సమస్యలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రక్రియలో నెలపాటు ఉంటుంది. 30 ఆగస్టు వరకు మనం అభ్యంతరాలు ఇవ్వచ్చు. అయితే ఏ రోజు నుంచి అయితే అభ్యంతరాలు మనం స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి 28 సెప్టెంబర్ ఇది లాస్ట్ డేటు 30 ఆగస్టు అభ్యంతరాలు ఇవ్వడానికి. కానీ ఫ్రమ్ ది డే 1 31 జూలై రోజు ఏ రోజు నుంచి అయితే అభ్యంతరాలు ఇస్తామో ఆ రోజు నుంచి మొదలుకొని 28 సెప్టెంబర్ వరకు అధికారులు మనకు అందుబాటులో ఉంటారు. దేనికోసం? మనం ఇచ్చినటువంటి అభ్యంతరాల పరిష్కారం కోసం. మీరు బిఎల్ఏలుగా, పార్టీ నాయకులుగా మీరు అభ్యంతరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు సరైన పద్ధతిలో మీతో వ్యవహరించకపోతే నాతో చెప్పండి, సునీత గారితో చెప్పండి, దినేష్ గారితో చెప్పండి, చౌదరి గారితో చెప్పండి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు ముఖ్య నాయకులకు మీరు వీలైన కాడికి చెప్పండి. దీంట్లో మీరు ఎక్కడ బేజాలకు పోవద్దు. మాకు సమస్య వస్తే మేము శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర పోయి వారి ద్వారా ఎన్నికల సంఘానికి మేము పోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 31 జూలై నుంచి 30 ఆగస్టు వరకు అభ్యంతరాలు, సెప్టెంబర్ 28వ తారీఖు వరకు అభ్యంతరాల పరిష్కరణ. ఇది అయిపోయిన తర్వాత 1 అక్టోబర్ తుది జాబితా. 1 అక్టోబర్ తుది జాబితా. ఈ జాబితా వచ్చిన తర్వాత మనం ఏం చేయజాలం. కాబట్టి మనమేదో రేపు చేద్దాం, మనందరికీ ఒక చిన్న అలవాటు ఉంటుంది, అందరికీ ఉంటుంది, రేపు చూద్దాంతి, మాపు చూద్దాంతి, మన మీద మనకు నమ్మకం ఎక్కువ, రేపు సాయంత్రం మొత్తం కొట్టేద్దాం 30 ఇండ్లు, అట్లా ఉండదండి. మీ బూత్, మీ ప్రాంతం బాధ్యత తీసుకోండి. 24 జూలై వరకు ఇంటింటికి వెళ్ళండి, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పియండి. 31 జూలై డ్రాఫ్ట్ వస్తుంది. అభ్యంతరాలు ఉంటే 30 ఆగస్టు వరకు ఇవ్వండి. సెప్టెంబర్ వరకు వాళ్ళు అభ్యంతరాలు పరిష్కారం చేస్తారు. అక్టోబర్ 1కి తుది జాబితా వస్తుంది. ఇక్కడ ఏంటంటే కింద ఒకటి రాశారు, ముఖ్యమైన గమనిక, గడువులోగా అంటే జూలై 24వ తారీఖులోగా
ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వని ఓటర్ పేరు లిస్ట్ నుంచి తీసేస్తారు. 24 జూలై రోజు లోపల మీరు కనుక మీ ప్రాంతంలో ఉన్న ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పకపోతే ఆ ఓటు రాదు, వచ్చే అవకాశం లేదు. అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఏ డేటు గట్టి చెప్పాలి మీరందరూ కూడా. ఏ డేటు? 24 జూలై. ఈ లోపల ఎన్యూమరేషన్ ఫామ్ పోవాలి. ఆడ మ్యాపింగ్ రాశారు. ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓ యాప్ ద్వారా, వాళ్ళకున్న యాప్ ద్వారా 2002 ఓట్లతో లింక్ చేస్తారు. ఆ 2002 లింక్తో లింక్ చేసినప్పుడు 2002లోను 2025లోను ఉన్న ఓటర్లకు ఇప్పుడు 43 ఏళ్ళకు పైగా ఉంటాయి. 18 నుంచి 43 ఏళ్ళ ఓటర్లను వాళ్ళ అమ్మా నాన్న లేదా గార్డియన్తో లింక్ చేస్తారు. ఇవి రెండూ లేకపోతే కూడా మీరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఐడెంటిఫైడ్ కార్డ్స్ ఉన్నాయో వాటిని జతదేసి ఇవ్వండి. కానీ ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫామ్ మాత్రం అందచేయాలి. ఈ మ్యాపింగ్ విషయంలో మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే స్థానికంగా ఎప్పటికప్పుడు మేము అందుబాటులో ఉంటాం. 2002 నుంచి చాలామందికి ఉంది. దాన్ని 18 నుంచి 43 ఏళ్ళ ఓటర్లేమో వాళ్ళ అమ్మా నాన్న లేదా గార్డియన్తో లింక్ చేస్తారు. ఇంకా ఇబ్బందులు ఉంటే అవన్నీ ఏం లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ విత్ డీటెయిల్స్ మీరు ఇవ్వండి. ఇవాళ సాయంత్రం మీరందరి కూడా నేను నవీన్ వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ తయారు చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్లైన్లో నింపడం ఎలా, లింకింగ్ లేకపోతే ఎట్లా అనేది మనకు ఉన్నాయి, అవి మనం పంపిద్దాం. దానికి అనుగుణంగా ముందుకెళ్తారు. కానీ నెక్స్ట్ తెలంగాణ మొత్తంలో 3,39,00,000 ఓట్లు మనకున్నారు ఓటర్లు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. దీంట్లో 35,985 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మన లక్ష్యం ప్రతి దగ్గర ఒక బిఎల్ఏ ఉండాలి, అది ఉంది. ఇది చూడండి, బీఆర్ఎస్ బిఎల్ఏ బాధ్యతలు దయచేసి వినండి. ఆల్రెడీ మీకు చెప్పాము, బూత్ పరిధిలోని ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియలో సహాయపడటం, ఎన్నికలకు అధికారులకు సహకరించడం. నా దయచేసి మీ అందరి విన్నపం ఒకటే, రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనం వెళ్ళినప్పుడు అధికారులందరూ కూడా సమాన స్థాయిలో నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉండరు. ప్రతి వాళ్ళను బుయ్యలో వేసేశారు. వాళ్ళకి ఏమైనా తెలియకపోతే మనం అశాంతపడటము, వాళ్ళ మీద సీరియస్ కావడము, ఆగ్రహం చెందడము అవన్నీ దయచేసి చేయకండి. మనకు ఓపిక పెట్టుకొని మనమే కాదండి ఇట్లా చేద్దామని నేను చెప్పండి, ఇట్లా ఏమైనా ఉంటే ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి. బూత్ పరిధిలో అర్హులైన ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలా చూడటము, 18 ఏళ్ళు నిండిన వారు బూత్ పరిధిలో కొత్తగా వచ్చిన వారిని ఓటర్ జాబితాలో చేర్చు. ఇది చాలా ఇంపార్టెంట్. లింకింగ్ లేకున్నా కానీ మ్యాపింగ్ లేకున్నా 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫామ్ నింపించి చేర్పించాలి. ఓటర్ జాబితాలో ఉన్న డూప్లికేట్ ఓట్లు చనిపోయిన వారు ఓట్లు మన దగ్గరనే మనం చూస్తాం. జూబ్లీస్లో ఎంత శాతం ఓటింగ్ అవుతాయంటే 48%, 49%, 50%. మన ఉప ఎన్నికలు మనం చూసినాం. పోయి చూసి ఇల్లు పోయి చూస్తే 30%, 40% చాలా చోట్ల లేరు. నాకు తెలుసు, మనోళ్ళు చెప్పారు కొంతమంది, అన్న నాకు 3 ఓట్లు ఉన్నాయని చెప్పాను. ఆ ఓట్లు అన్ని డబల్ ఓట్లు పోతాయి. 2 ఓట్లు ఉండడాన్ని నేరంగా పరిగణించే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మనకు నష్టం జరుగుతుంది. మొన్నటి ఎలక్షన్స్లో మనమే చెప్పాం కదా, చాలా లేని ఓట్లు వేయించారు, దొంగ ఓట్లు వేయించారు అనేటువంటి ఆరోపణ బలంగా వచ్చింది. అట్లా ఉండొద్దంటే మీరు జాగ్రత్తగా ఉండి ఎక్కడెక్కడ మీరు ఐడెంటిఫై చేస్తారో చనిపోయిన ఓట్లు తీయించేసేయండి, లేకపోతే డూప్లికేట్ ఓట్లు కూడా తీయించేయండి. ఈ 3 ప్రక్రియలలో మనం బిజీగా ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ. సార్ ఇది బేసికల్లీ ఈ మనం జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా 2025 యొక్క ఓటర్ జాబితా నుంచే మనం కొన్ని డూప్లికేట్ ఓట్లు ఎట్లా ఉన్నాయి, విత్ ఇన్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎట్లా ఉంది, పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లా ఉంది, పేరు ఒకలాగా అక్కడో దగ్గర, ఇంటి పేరు రకరకాలుగా, అడ్రస్లు రకరకాలుగా చేసుకొని డూప్లికేట్లు 4 లేయర్ డేటా ఏసీ ఇన్ఛార్జ్ కమాండ్ అని చెప్పారు. బేసిక్గా ఏం చెప్తున్నారంటే డూప్లికేట్ ఓటర్లు మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని తొలగింపజేయాలండి. ఇప్పుడు రావుల శ్రీధర్ రెడ్డి 1, 6-3-30 అది శ్రీధర్ రావుల 1, 30 అట్లా రకరకాలుగా పైమాల 1, బై1 1 ఇట్లా రకరకాలు ఉన్నాయి. దీని పెద్దగా మీరేం టెన్షన్ పడకండి, డూప్లికేట్ ఓట్లు తీయించండి. నెక్స్ట్ పార్టీ ప్రతి బిఎల్ఏని ఎలా సన్నద్ధం చేస్తుందంటే బిఎల్ఓ రాకముందు మీ దగ్గర హ్యాండ్ బుక్ ఉండాలి. ఇచ్చామా మనం? అందరికీ హ్యాండ్ బుక్ ఇచ్చారా? ఒకసారి చేసి చూపించండి ఇట్లా. రైట్. దయచేసి ఇది తీసుకొని పోయిన తర్వాత కేటీఆర్ గారి లాగా నేను చెప్పలేను కానీ మీరు ఇంట్లో పడేద్దండి, దయచేసి చదవండి. ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మీ అబ్బాయో మీ అమ్మాయో మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఇంకా ఎక్కువ అర్థం చేసుకున్నారనుకుంటే వాళ్ళని పిలిచి చదివిపించుకొని అర్థం చేసుకోండి. అంతేగాని పోగానే ఇట్లా పడేసి మనకు అంత తెలుసులే అంటే దెబ్బ తినేది మనమే. ఈ వర్క్ బుక్ ఒకటి ఇచ్చినట్టున్నారు, ఈ మార్పులను ట్రాక్ చేయండి. అంటే
ఈ బిఎల్ఓ వాళ్ళు ట్రాక్ చేసేదానికి మన దానికి ఏమన్నా తేడా ఉంటే దాన్ని మీరు ట్రాక్ చేయండి. ఒక నిమిషం ప్లీజ్, దయచేసి ఇది వినాలండి. మిగతా ప్రసంగాలు రోజు ఇస్తాం. ఒక నిమిషం సైలెన్స్ ఉండాలి ప్లీజ్. ఇప్పుడు ఈ ఎస్కలేషన్ విధానం, ఎస్కలేషన్ అంటే ఏంటి? మీకేదైనా సమస్య వస్తే బూత్ లెవెల్ ఏజెంట్గా మీకు బిఎల్ఓ తోటి సమన్వయం చేసేటప్పుడు, ఫామ్స్ ఇచ్చేటప్పుడు, మీ పని చేసేటప్పుడు మీకు సమస్య వస్తే మీరు ఏం చేయాలా, దాన్నే ఎస్కలేషన్ అండి. ఎస్కలేషన్ అంటే పై వారికి తెలియజేయటం. బూత్లో బిఎల్ఏ మీరందరూ మనందరం, ఆ తర్వాత కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జు సునీత గారు ఉన్నారు, అదే తప్ప మేమున్నాము, ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి గారు మెంబర్షిప్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు, ఇంకా షఫీ గారు ఉన్నారు, దినేష్ గారు ఉన్నారు. అందరం కలిసి మీకు అందుబాటులో ఎవరుంటే వాళ్ళకి చెప్పండి. దాని గురించి ఏం మొహమాట పడద్దండి. పని పార్టీ కావాలా. తర్వాత పార్టీ లీగల్ సెల్, మా పని ఏంటి? ఒకవేళ ఈ సమస్య ఏమైనా సార్ట్అవుట్ కాకపోతే లీగల్ సెల్కి చెప్తాం. దానికంటే ముందు శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్తాం. వారి దృష్టికి ప్రతి 2 రోజులకు ఒకసారి సమస్యలు తీసుకొని పోయి మాట్లాడిపించేలా చేస్తాం. కాకపోతే లీగల్ సెల్కి చెప్తాం. ప్రతి బూత్ నందు ఎస్ఐఆర్ ప్రక్రియ మన బిఎల్ఏ కనుసన్నలో జరగాలి. ఈ 10 పదాలు ఉత్తగం రాలేదండి. మన పార్టీ స్వార్థం మనకు ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎంఐఎం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అందరూ ప్రయత్నం చేస్తారు. కానీ మనకేం స్వార్థం ఉండాలి? మన ద్వారా జరగాలి, మనం కనపడాలి. బ్రహ్మాండంగా మీకు ఇచ్చినటువంటి ఆ బిఎల్ఏ కార్డు కండువా వేసుకొని పోండి, ఏం నష్టం లేదు. మనం కనపడాలి. ప్రజల్లో మనం కనబడితేనే, మన ద్వారా సమస్య పరిష్కారం అయిందంటేనే మనం చేద్దాం. వీలైనంతగా మేమందరం రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఫీల్డ్లో ఉంటాం, తలా ఒక దిక్కు ఉంటాం. కాబట్టి మీరు అరమరికలు లేకుండా, బేజాలు లేకుండా సమస్య చెప్పండి. పార్టీ తరపున ఎస్ఐఆర్ ప్రక్రియ బ్రహ్మాండంగా జరిగిందనేటువంటి ఒక విశ్వాసం శ్రీనివాస్ యాదవ్ గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి రావాలి. రావడంతో పాటు రిజల్ట్ కనపడాలి. ఏదో ఊరికే మనం చేస్తున్నాము కాకుండా దయచేసి చిత్తశుద్ధితో మీరందరూ చేయాలి, మనందరం చేస్తామని శ్రీనివాస్ యాదవ్ గారికి విశ్వాసం కల్పిస్తూ, నెక్స్ట్ ఈ వర్క్ బుక్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మార్పులు ట్రాక్ చేయమని చెప్పారు. ఓటర్ ఐడి, ఓటర్ పేరు, ఇంటి నెంబర్, జెండర్ అంటే వారు స్త్రీ పురుషులు, బంధువు పేరు, వయస్సు, లింక్ అయ్యాడు లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపబడిందిలా, ఇతర వివరాలు. ఈ వర్క్ బుక్ మీకు ఇక్కడ ఉంది. దాన్ని మీ దగ్గర ఉన్నదాన్ని మీరు ప్రాపర్గా నింపాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మొహమాట పడద్దు, ఫీల్ కావద్దు. తెలవని విషయాన్ని తెలుసుకోవడం అనేది ఎప్పుడూ తప్పు కాదు. ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ అబ్బాయిలో, మీ కొడుకు కుమారులను, కూతుర్లను, సహచర కార్యకర్తలను, తెలిసిన వాళ్ళని తీసుకోండి. దానిలో ఈగోస్కి పోవద్దండి. నెక్స్ట్, ప్రతి ఓటు విలువైనదే. నా పోలింగ్ బూత్ నా బాధ్యత. ఇది మనందరి బాధ్యత. చివరగా నేను పోయే ముందు ఒకటే విషయం చెప్తాను, కిందకి దిగే ముందు. మన ఎలక్షన్లో మీ అందరు చూశారు, సోషల్ మీడియా ఎట్లయిందంటే మనం ఒకటి మాట్లాడితే అన్న ఎక్కడికి అన్నట్టు ఉంది కదా. నేను చెప్పే ముందు ఏంటంటే కొద్దిగా భాష వేరుంటుంది అనుకోండి. మనం ఎలక్షన్ చూసాం, బై ఎలక్షన్ కొట్లాడినాం, అందరు కలిసి కొట్లాడినాం. 74,000 ఓట్లు వేసి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు చెప్పారు, మీ వెంబడి మేము బలంగా ఉన్నాం. కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా, ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగినా మనందరి కృషి వల్ల 74,000 ఓట్లు వచ్చినాయి. ఇంతకుముందు దినేష్ చెప్పినట్లు మన ఎంత డిఫరెన్సో మీ అందరికీ కూడా తెలుసు. 2.5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో సామెత ఉంది, రాజెవడో రంగడెవడో అని చెప్పేసి. ఆ విషయం పక్కన పెట్టండి కాసేపు. మీ స్థాయిలలో వ్యక్తిగత నాయకత్వాన్ని పెంపొందించుకోండి. బూత్లో బలంగా కాండి. బూత్లో ఉన్నటువంటి 1,200 మంది అంటే కనీసం ఒక 200-300 కుటుంబాలు మీ వైపు నాయకుడిగా చూసే ప్రయత్నం చేయండి. మాకేమీ బేజాలు లేవు. మనం చూసాం, నేను ముందు ఉండి చెప్తున్నాను, ఒక్క ఓటు వేస్తే 4 ఎమ్మెల్యేలు వచ్చారు మన కాన్స్టిట్యున్సీలో. 1+3 స్కీమ్ నడుస్తుంది. అర్థమైందా మీ అందరికీ? ఒక్క ఓటు వేస్తే 4 కార్లు తిరుగుతున్నాయి. ఏడి పోవాలి అంటే. ప్లస్ అభివృద్ధి చూస్తే ఒక ఎన్ని హామీలు ఇచ్చిండ్రంటే వాళ్ళే మర్చిపోయినరు. ఆ మధ్య ఒక రోజు చూసిన నేను 100 హామీలకు శంకుస్థాపన. మంచి సంతోషపడ్డా, అరే కొత్త ఎమ్మెల్యే జర చదువుకున్నాడు వచ్చిండు, 100 హామీలు ఒకరోజే శంకుస్థాపన చేస్తుండంటే ఆడికెంచి పోయిందంటే మళ్ళీ కనబడతలేడు. ఇక శంకుస్థాపన ఫోటోనే తప్పితే ప్రారంభోత్సవం ఫోటో ఇక్కడ లేదు. మొన్నటిదాకా మనం కార్మిక నగర్ రోడ్డు చూసినాం, అధ్వానంగా ఉంది. తవ్వేసిండ్రు, వదిలేసిండ్రు, మన మీద లొల్లి పెడితే దాన్ని పట్టుకొస్తున్నారు. మంచినీళ్ళ సమస్య మీరు చూసిండ్రు, శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటన చేసిండ్రు. ఇట్లనే మంచినీళ్ళ సమస్య కొనసాగితే మరి మీ సంగతి చూస్తామనగానే మళ్ళీ ఏదో నిన్న మన దండలాడుతూ ఉన్నారు. ఇక డిగ్రీ కాలేజ్ పోయింది, ఇంటర్మీడియట్ కాలేజ్ పోయింది. చెప్పింది చెప్పకుండా చెప్పిండ్రు, వాళ్ళే మర్చిపోయినరు. చెప్పినోడు పోయిండు, ఓటు వేయించుకున్నోడు పోయిండు, ఓటు ఏమైనోడు పోయిండు. కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే,
నిరంతరం ప్రజల మధ్యలో ఉందాం. ఇవాళ కేటీఆర్ గారు కన్నపల్లి పోతూ ఉంటే ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, శ్రీనివాస్ యాదవ్ గారిని, ముఖ్య నాయకులందరినీ కూడా వారి ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా రోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, ఇంతకుముందు మా దినేష్ కూడా చెప్పాడు, సోషల్ మీడియాలో మీరు కూడా యాక్టివ్గా ఉండండి. మనం ఎవరిని బూతులు తిట్టనక్కర్లేదండి. మన నాయకుల గురించి ఒక మాట మాట్లాడితే ఇది మీరు మాట్లాడే తప్పు, రైట్ అని మళ్ళీ మీరు రాయండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి మన అందరి హ్యాండిల్స్ ఎవరైతే ఉంటాయో పెద్ద నాయకులై వాళ్ళ ద్వారా వచ్చే సమాచారం, అది కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీనివాస్ యాదవ్ గారి దాకా మనందరం కూడా ఉన్న యొక్క హ్యాండిల్స్ని వచ్చే సమాచారాన్ని రీపోస్ట్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి. పార్టీ ఫస్ట్, పార్టీ ఫస్ట్, మనందరం తర్వాత. కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, నేను చెప్పి ముగిస్తాను. ఏమంటే ఈ ఆవిర్భావ సభలో ఆ రోజు శ్రీనివాస్ యాదవ్ గారు అందరున్న సభలో చెప్పారు, నాకు ఈసారి సభ్యత్వ నమోదు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ. అటువంటి రక్షణ కవచంగా ఉండేటటువంటి పార్టీకి రక్షణ కవచంగా ఉండేటటువంటి యొక్క గొప్పదైనటువంటి సైనికులను తయారు చేయమని చెప్పేసి మరి సీనియర్ నాయకులైనటువంటి నాయకులందరికీ ఆ బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి ఎస్ఐఆర్ బ్రహ్మాండంగా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ సభ్యత్వ నమోదు వస్తే బ్రహ్మాండంగా ఇంటింటి తిరిగి మన పార్టీ అంటే బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? 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 ఇంతకంటే అక్కర్లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్.